చంద్రబాబు గారు మనం చూసాం, విజయవాడ అంతా మునిగిపోయింది. ఈ వయసులో కూడా ఆయన 74 సంవత్సరాల ఉన్న వ్యక్తి కూడా వరదల్లో తిరుగుతూ అందరిని కాపాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? పర్ల నా పొజిషన్లో కన్స్ట్రక్షన్లో ఆయన ఆ ఏజ్లో కూడా ఆ వాటర్లో తిరుగుతున్నాయంటే ఆయనకి యాడ్సప్ చెప్పుకోవాలి, అది మటుకు వాస్తవమే కాదంటలా. అది మాకు మా పంచాయతీ చేపర్లకు కూడా మమ్మల్ని చూడాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? పర్లేదన్న అన్నమాట ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తారా? చేస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లో 3,000 రూపాయలు ఉన్నదాన్ని 4,000 చేశారు. అన్నమాట ప్రకారం 4,000 ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా 250, 250 పెంచకుండా ఒకేసారి అన్నమాట ప్రకారం 4,000 ఇచ్చారు. ఎలా చూడొచ్చు? వాస్తవమే. ఈ రోజున ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఏర్పాటు చేశారు. గతంలో తీశారు, మళ్ళీ చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? అదే అన్నా క్యాంటీన్ మాకు వస్తే మా లాంటి పంచాయతీ చేపలు కూడా అక్కడికి వెళ్ళి టిఫిన్ చేయొచ్చు, కొంచెం భోజనం చేయొచ్చు. ఆ అవకాశం మాకు ఉండదు. ఆ అవకాశం మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. 5 రూపాయలకే తెలిసినా ఇదివరకు మేము కూడా తిన్నాము, చేసాము, చెందాము. అదే క్యాంటీన్ మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. అది ప్రభుత్వం మారిన తర్వాత మీ పనులు ఇంకా వేగవంతమైనాయి? పర్లేదు, బాగానే అయింది. పర్లేదు, జీతాలన్నీ సకాలంలో వస్తున్నాయి బాబు, వస్తున్నాయి. ఇబ్బంది ఏం లేదు, అసలు ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఆదుకుంటారు. అదేంటే మురుగు ఎత్తున్నాం, మంచి ఎత్తున్నాం, షెడ్ ఎత్తున్నాం. ఆల్రెడీ మున్సిపాలిటీ కానీ పంచాయతీలు కానీ ఆల్రెడీ మొత్తం వెళ్ళాం, చేసాం, చెందాం. అదే జ్ఞాపకార్థం ఆయన కడుపులో ఉంటే మాకు కూడా ఒక శాలరీ ఎంతో కొంత మాకు పెంచాలని మేము కోరుకుంటున్నాం. అది ఎంత వస్తుందండి మీకు? మాకు 12,500. ఆ 12,500 మాకు ఇక్కడ వరకే. అటు మున్సిపాలిటీ అది వేరు, ఇది పంచాయతీలు. ఈ పంచాయతీల్లో మాకు కూడా కొంచెం ఏమైనా సహాయం చేస్తే ఒక 1000 రూపాయలు, 500 ఎంతో కొంత పెంచితే మేము కూడా కృషి పడతాం. ఆయన పేరు చెప్పుకొని ఒక 500, 1000 పెంచారు మా పర్లా అనేది నిమిత్తం మా కడుపులో ఉంటుంది. చంద్రబాబు గారు ప్రతి పేదవాడిని గుర్తెరిగిన మనిషి అని అంటారు, నిజమా? వాస్తవే, అది వాస్తవే. కష్టాల్లో ఉన్నవాడికి అండగా నిలబడతారంట. వాస్తవేనా? అది మటుకు వాస్తవే. పరిపాలన బాగానే ఉంది కాదండి. ఒక మునిపోయిన ప్రజల గురించి పట్టించుకున్నాడు, ఇంకోటి పట్టించుకున్నారు. కరెక్ట్ కాదంట్లా. మా బయటకు వచ్చేసరికి మాది పంచాయతీలు, అది మున్సిపాలిటీలు. ఆ మున్సిపాలిటీలకి వాళ్ళ శాలరీ వేరు, అది వేరుగా ఉండదు. ఇప్పుడు మా మున్సిపాలిటీ మాది పంచాయతీలు కాబట్టి ఆ పంచాయతీలకి ఏదైనా న్యాయం చేయగలుగుతారా లేదా అనేది నేను కోరుకుంటున్నా. మీకు పంచాయతీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా పడుతుంది మీకు? ఇప్పుడు వరకు మేము చూడలేదు. ఇప్పుడుగా సెట్ అయింది. నెక్స్ట్ పాయింట్కి 1 సంవత్సరం సర్వే ఇచ్చారు మాకు. 1 సంవత్సరం సర్వే ఇచ్చారు. 1 సంవత్సరం అయిన తర్వాత మా ఆడమన్నారు. సరే, ఓకే, దానికి కూడా మేము ఆయన్ని హింసపరచలా. 1 సంవత్సరం ఆడిన తర్వాత అది అయినా మా పేపత. అది అంతకన్నా మేము ఎక్కువ మాట్లాడలేను, నాకు తెల్లలేక. థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్ నమస్తే, మీ పేరు? అంటుంది బాబాయ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి పరిపాలన ఏ రంగం? బాగానే ఉందండి, పర్వాలేదు. అన్న మాట ప్రకారం పథకాలను అంతనే పెన్షన్ 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి అన్న టైంకలు ఇస్తున్నారు. ఎలా చూడొచ్చు? ఇస్తున్నారండి, దాంట్లో తేడా లేదు. ఇస్తున్నారు. ప్లస్ పాయింట్ మొన్న ఒక రోజు ముందే ఇచ్చారు. ఆదివారం వచ్చిందని చెప్పి శనివారం ఇచ్చారు. దాని పెన్షన్లో మటుకు తేడా లేదు. వికలాంగులు కానీ ఇట్లాంటి ముసలోళ్ళు కానీ అందుకున్నారు. అదే ప్రకారంగా భగవంతుడు వేళ వాళ్ళ సహాయం చేస్తే చాలు మాకు. మద్యపానం ఉంది. చంద్రబాబు గారు వచ్చే నెల నుండి రేట్లు తగ్గిస్తామని చెప్పన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఆయన తగ్గించే లెక్క అయితే క్వార్టర్కి వచ్చి 80 రూపాయలు వస్తాయి. వాస్తవే, పాత మోడల్ అది తెలుసు. ఇవాటికి నేను 40 సంవత్సరాల కాడి నుంచి తాగుతూనే ఉంటా, నాకు తెలుసు. ఆ మందు బెటరు, ఈ ముందు కన్నా ఆ మందు బెటరు. జగన్మోహన్ నాసిరకం ముందు అంటారు, నిజమేనా? అసలు ఇప్పుడు బాగుంది మందు. అసలు ఏం మటుగా మరి చెప్పుకోవాలి. ఇది తాగుతుంటే ఆల్రెడీ 2 చచ్చిపోయారు మా పంచాయతీలోనే 2 చచ్చిపోయారు. ఆల్రెడీ అటువంటి ఆ ముందు ఆగి
ఎంతమంది ఈక్వ అయిపోయారో అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఏదో భూమి అని రకరకాల ఏ పేర్లు పెట్టి చెత్త ముందు ఆ శతమందుల పేర్లు మా తెల్ల మేము చదువుకోవాలా మా తెల్లలో నిజంగా చెప్పాలంటే ఆ మద్యం మందు మాకు నైట్ దొరికిపోయిందండి నైట్. ఇప్పుడు కాయగా 2 కాయలు వేసినా కూడా ఈ రోజున డబ్బులని ఇలా ముందుకే పెడుతున్న చంద్రబాబు ఆలోచించి ముందు రేట్లు తగ్గించి నాణ్యమైన ముందిస్తానికి ప్రయత్నాలు ప్రారంభించారు. యథార్థంగా చిన్న మాట, మాకు 12,500 శాలరీ ప్లస్ పాయింట్ ఎంత పడుతుంది? మాకు ఎంత పడుతుంది? 500 పడుతుందా? 500 లోపు పడుతుందా? మరి చదువుకోవాలన్నా తెల్లలో దాంట్లో రోజు కూర తాగేసరికి మాకు ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది అది చెప్పండి. అదే తాగి పిల్లల్ని ఎట్ట పెంచాలి మేము? పిల్లల్ని ఎట్ట పెంచాలి? జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు అందుకే ప్రజల పక్షాన ఆలోచించేవాడు ఏం చేస్తాడు? రేట్లు తగ్గించి ₹1 వాళ్ళకి జేబులు నింపుకునేలా చేస్తాడు. అది చంద్రబాబు గారి ఆలోచన. ఇప్పుడు 200 రూపాయలు క్వార్టర్ పెట్టి తాగుతున్నామండి. సరే 150 అనుకోండి, 130 రూపాయలు చీప్ అనుకోండి. 130 రూపాయల చీపులు ప్లస్ పాయింట్ 20 రూపాయలు వాటర్ బ్యాటిల్ గ్యాస్లు పోతున్నాయి. అక్కడికి ఎంత అవుతుంది? 150 అయిపోతుంది. మాకు వచ్చే శాలరీలు ఇంకెంత మిగిలింది చెప్పండి. అంతేగా మరి మా పిల్లలు ఎంత పెంచాలి? మురిగెత్తున్నాం, మంచి ఎత్తున్నాం, షెడ్ ఎత్తున్నాం. మాకు ఏదో మాకు వెళ్ళినప్పుడు కూడా ₹1 బిళ్ళ మాకు రాదు. వాళ్ళు దయచేసి మాకు రూపాయి ఎవరు అయితే పొద్దున్న సాయంత్రం వరకు చేయాలి. ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు 500 రూపాయలు కూలి చేసుకుంటాడు. ఆడే మెరుగు మా మీద. ఒకవేళ మున్సిపాలిటీ కన్నా మాది మహాయానం మాది. మున్సిపాలిటీ వాళ్ళకి ఎంత 18,000 చేయొచ్చు, తాగొచ్చు, మాట్లాడవచ్చు, ఇది చేయొచ్చు. మాకెంతండి 12,500. 12,500లో మాకు ఎంత మిగులుతుంది? మేము ఎంత పట్టుకెళ్తాం? అది బాబాయ్. థ్యాంక్ యూ బాబాయ్. మనం చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళకి జేబులు నింపుకునేలా చేస్తాడు. అది చంద్రబాబు గారి ఆలోచన. ఇప్పుడు 200 రూపాయలు క్వార్టర్ పెట్టి తాగుతున్నామండి. సరే 150 అనుకోండి, 130 రూపాయలు చీప్ అనుకోండి. 130 రూపాయల చీపులు ప్లస్ పాయింట్ 20 రూపాయలు వాటర్ బ్యాటిల్ గ్యాస్లు పోతున్నాయి. అక్కడికి ఎంత అవుతుంది? 150 అయిపోతుంది. మాకు వచ్చే శాలరీలు ఇంకెంత మిగిలింది చెప్పండి. అంతేగా మరి మా పిల్లలు ఎంత పెంచాలి? మురిగెత్తున్నాం, మంచి ఎత్తున్నాం, షెడ్ ఎత్తున్నాం. మాకు ఏదో మాకు వెళ్ళినప్పుడు కూడా ₹1 బిళ్ళ మాకు రాదు. వాళ్ళు దయచేసి మాకు రూపాయి ఎవరు అయితే పొద్దున్న సాయంత్రం వరకు చేయాలి. ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు 500 రూపాయలు కూలి చేసుకుంటాడు. ఆడే మెరుగు మా మీద. ఒకవేళ మున్సిపాలిటీ కన్నా మాది మహాయానం మాది. మున్సిపాలిటీ వాళ్ళకి ఎంత 18,000 చేయొచ్చు, తాగొచ్చు, మాట్లాడవచ్చు, ఇది చేయొచ్చు. మాకెంతండి 12,500. 12,500లో మాకు ఎంత మిగులుతుంది? మేము ఎంత పట్టుకెళ్తాం? అది బాబాయ్. థ్యాంక్ యూ బాబాయ్. మనం చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ.